అమరావతి రాజధానిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు త్యాగజీవి, అమరజీవి, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి, మహానాయకుడు. ఆయన యొక్క విగ్రహాన్ని అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన డిజైన్స్ ఒక 4 రెడీ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఆ డిజైన్స్లో ఒక డిజైన్ని ఫైనల్ చేయబోతా ఉన్నారు. 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన చరిత్ర దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అయితే కొంతమంది ఫ్లూయిడ్స్ తీసుకొని ఆ ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాంలో షర్మిల మాదిరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిరాహార దీక్ష అని పత్రికల్లో రాస్తూ ఉంటారు. అయితే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉంటారు. మన అమరజీవి పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసిన సమయంలో ఈ ఫ్లూయిడ్స్ అవన్నీ ఏమీ లేవు. మంచి నీళ్లతోనే 58 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించి ప్రాణాలు వదిలేశారు. ఇంకా తర్వాత తెలుగు రాష్ట్రం భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రం ఏర్పడింది. ఇంకా తర్వాత 2014లో తెలుగు రాష్ట్రాలు కూడా 2 అయిపోయాయి, ముక్కలు అయిపోయాయి. ఇక పొట్టి శ్రీరాములను ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేదు. ఆయన పేరుతో ఉన్న విశ్వవిద్యాలయాన్ని కూడా మూసేసి ఆ పేరు తీసేసి వాళ్ళకు సంబంధించిన పేర్లు కూడా పెట్టుకుంటా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములకి తగిన గౌరవం కల్పించబోతా ఉంది. రాజధాని నడి బొడ్డున 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహంతో పాటు పార్కు కూడా డెవలప్ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించిన డిజైన్స్ 2 డేస్లో రిలీజ్ కాబోతా ఉన్నాయి. ఆ డిజైన్స్ వచ్చిన తర్వాత ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.